కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భూములు అమ్ముకున్నారని ఎమ్మెల్యే రమణారెడ్డికి షబ్బీర్ అలీ సవాల్ విసరడంతో రాజకీయం వేడెక్కింది. ఆధారాలతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్తారని ఎమ్మెల్యే ప్రకటించడంతో పోలీసులు ఆయనను 3 రోజులుగా క్యాంప్ కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. अरे करेक्ट डीएस ऑफिस में ఏం ప్రాబ్లం ఉందో చూడాలి. నా దగ్గర సైడ్కి రా బాబు నీకు మళ్ళీ తిరగద్దని చెప్పినా కదా. బండి బయట పెట్టుకోమని అప్పుడే చెప్పినా కదా నీకు పోవద్దని. అటు ఇటు తిరగద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు. బిల్ల కిచెన్ షబ్బీర్ అలీ గారు, మీరు ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా రేపటి నుంచి ఇంకా యుద్ధ వాతావరణం ఇడిచే ప్రసక్తే లేదు. అడుగు అడుగున ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారో ఎవరు వస్తారో రానివ్వండి, ప్రభుత్వానికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే నీ ప్రజాపాలన అయితే రేవంత్ రెడ్డి గారు, ఇది నీకు సమాధానమే చెప్పే ఆస్కారం కామారెడ్డి నుంచే మొదలవుతుంది. ఇది మంచిగా చెడుకు దారి తీస్తుందా మంచికి దారి తీస్తుందా అనేది నీ పార్టీ భవిష్యత్తే నీకు తెలియజేస్తుంది. కాబట్టి ఖబర్దార్ అని చెప్తున్నా. అలాగే కలెక్టర్ గారు కలవడం జరిగింది, వారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ కామారెడ్డి, ఆర్డీఓ కామారెడ్డి, అడిషనల్ రెవెన్యూ కామారెడ్డి గారికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. నిగ్గు తెల్చాలని చెప్పాము. నా దగ్గర డాక్యుమెంట్స్ ఎవ్రీ ఫైల్ ఉంది, కానీ నేను ఇస్తే అథెంటిక్ కాదు. కాబట్టి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు సమాచార హక్కు చట్టం కింద డాక్యుమెంటేషన్ క్లియర్ చేసి ఇస్తే అది నిజమనేది తేలుతుంది. కాబట్టి ఈ ఇష్యూకి మేమేం తప్పు చేయలేదు, మా నాన్నగారు ఏం తప్పు చేయలేదు అనేది ప్రజలందరికీ తెలవాలని చెప్పేసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి పర్సనల్గా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారితో చెప్పాం, ఏది నిజం, ఏదైతే నిజమో అదే చెప్పండి. నేనేం దాన్ని మ్యానిపులేట్ నిజాయితీ ఉన్నవాడికి భయమే లేదు. కాబట్టి ఎక్కడ తప్పు చేయలేదు, మనకు భయము లేదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు వాళ్ళే, వారే ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. 2 నిమిషాల్లో డాక్యుమెంటేషన్ అంతా తీసుకురావచ్చు. కానీ ఇది వచ్చేందుకు ఎందుకు గొడవ చేయాలి? రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి వ్యక్తే కానీ ఎన్నడూ కూడా ఇప్పటి వరకు చేసినటువంటి డాక్యుమెంటేషన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత అప్పుడు 2004 నుంచి 2009 దాకా మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు చెప్పొచ్చు కదా, అప్పుడు చేయలేదు.
ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ద్వారానైనా వీరు అనుకుంటే 2 నిమిషాలు డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని రేపటి వరకు సీఎంఓకి రండి అంటే 2 నిమిషాల్లో డాక్యుమెంట్స్ అన్నీ హైదరాబాద్లో ఉంటాయి. ఎందుకు చేయట్లేదు? ఇది మీరు అందరు పాత్రికేయులందరూ కూడా